వచ్చినాయి అని అనుకుంటాను. ఇప్పుడు మనం ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నామంటే వాళ్ళు ఇచ్చిన రూల్స్ని బట్టి మనం వర్క్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చేపాటికి ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇంటి దగ్గర తరపిస్తున్నాను. కొన్ని లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. మాకున్న రూల్స్ని బట్టి ఏంటంటే ఇవ్వకూడదండి. సో అంటే నేనేమనుకున్నానంటే డాడీకి అలా కావడానికి కారణం ఇది కూడా ఒక అయ్యి ఉండొచ్చేమో. అంటే అది అన్యాయంగా చేసినట్టే కదా. ఇప్పుడు నువ్వు చేయకూడని దగ్గర చేస్తున్నావు అంటే అది అన్యాయం చేసినట్టే. సో నేను కూడా అది ఆలోచించాను. కాకపోతే మనకున్న కండిషన్స్ అంటే ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ ఏదైనా కానీ, సో కాకపోతే మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకి చెప్పి చేయడం వల్ల అది కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చేమో కదా. సో అందుకని చెప్పి ఏంటంటే నేను అంటే ఇప్పుడు నాకంటే హెడ్స్ ఎవరైతే ఉన్నారో అంటే మా బ్రాంచ్ అందరికి హెడ్ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్గా కన్వే చేస్తాను. సో నేను ఎలాగా తీసుకుంటున్నాను థెరపీస్ అని. సో ఏంటంటే కొంతవరకు కరెక్ట్ అవుతుంది. సో డాడీ విషయంలో ఏంటంటే మేబీ వాళ్ళకుండే ఆలోచనలు అంటే వాళ్ళకున్నాయి. కాబట్టి నా సైడ్ నుండి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఏది జరిగినా మనం కరెక్ట్ చేసుకుంటాం కదా, మనం ఎక్కడ పడిపోతున్నాం ఎక్కడ తప్పిపోతున్నాం. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నాకు కూడా ఇది ఒకటి అనిపించింది. కాకపోతే మనకున్న ఆల్రెడీ సిచ్యువేషన్స్ మీకు తెలుసు కాబట్టి సో దాన్ని అలాగా పైన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకునేలాగా చేసుకోవడానికి ఇది హెల్ప్ అయింది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను థెరపీ అక్కడ ఆర్గనైజేషన్ పరంగా ఇవ్వకపోయినా నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో అదొకటండి. సో ఇట్లా ఇప్పుడు అంటే ఓవరాల్గా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా మనకి ఏమన్నా అడ్డంకులు వస్తున్నాయి లేదా మనం చేసే దానిలో అంటే మనకు అనుకూలమైన పరిస్థితులు లేవు అని అనుకుంటున్నామంటే మనల్ని మనం ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ ల్యాగ్ అయిపోతున్నాం, దేవుళ్ళు ఆత్మీయ స్థితికి ఎక్కడ పడిపోతున్నామా దాన్ని కరెక్ట్ చేసుకోవడం. సో అలా చేయడం వల్ల ఏంటంటే దేవుడు మనకి ఎప్పుడు మంచి చేస్తాడు, మనకు అందరికీ హెల్ప్ అంటే ఆయన మేలు కానీ ఆయన తోడు కానీ మనకి ఎప్పుడు ఉంటుంది అనేది ఒక ఇదన్నమాట. మీరు కూడా ఏంటంటే మన ఆత్మీయ స్థితిలో ఎక్కడైనా పడిపోతున్నాము అనుకుంటే కనుక ప్రార్థన చేసుకొని ఇంకొంచెం ఎక్కువ బలపడాలని కోరుకుంటున్నాను. సేమ్ అలానే నా సిచ్యువేషన్లో కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ టైము దేవుళ్ళలో గడపడానికి. ఇప్పుడు మరియమ్మాత చూసుకుంటే మా అత్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియమ్మ దేవుడి పటాల దగ్గర కూర్చొని విస్తారమైన పని పెట్టుకుంది, దేవుడి పాదాల దగ్గర కూర్చొని దేవుడు చెప్పినది. సేమ్ అదే కాంటెక్స్ట్ మన జీవితాల్లో కూడా అప్లై అవుతుంది. మనం కూడా ఏంటంటే మనకున్న పనులు మనకున్న సిచ్యుయేషన్స్ కొంచెం పక్కన పెట్టి దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవుళ్ళలో ఎదగాలని, అలాగే ఇంకా బయట జాబ్ విషయంలో కానీ అన్ని సిచ్యువేషన్స్లో కొంచెం మంచిగా ఉండాలని అందరూ నా కోసం ప్రార్థించండి. అందరూ